జరుగుతుంది. ఆయన నిజంగా ఆయనకి తెలియకుండా తినుండుంటే గనక ఊరుకుంటాడా? అంటే మరి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చినాయి, ఇన్ని కోట్లు? అతను చెప్తున్నాడు కదా, ఇప్పుడు చెవిరెడ్డికి ఆస్తి అండి, చెవిరెడ్డి లేదా మిథున్ రెడ్డికి ఆస్తి అండి. ప్రతి ఒక్కళ్ళు ఇంత ముందేదో వాళ్ళ వ్యాపారాలు వీళ్ళు చెప్తున్న వార్త ఎట్టుందంటే, ఇదివరకు వీళ్ళందరూ పునుగులు బజ్జీలు వేసుకుని అమ్ముకునేవాళ్ళు ఇప్పుడు అకస్మాత్తు కోటీశ్వర్లు అయినట్టు చెప్తున్నారు. అదే ఇదివరకు అమరావతిలో భూములు కొనుక్కున్నటువంటి వాళ్ళు వీళ్ళ డ్రైవర్లును ఇంట్లో బండి రోతులకు కూడా ఉన్నాయి. అప్పుడేమో వాళ్ళందరూ సత్పురుషులే, వీళ్ళు దుర్మార్గులు, ఏది నిజంగా వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. కేఎన్ఆర్ది కూడా అతను ఏం చెప్తున్నాడు, అప్పటి నుంచి వ్యాపారాలు ఉన్నాయి అతనికి. ఇతనికి కేవలం ఒక పిఏగా చేస్తున్నాడు అసిస్టెన్సీగా, అది రాజకీయ పరంగా. వీళ్ళందరూ కూడా వైసీపీలో ఉన్నోళ్ళు మాక్సిమం ఎవడ వ్యాపారాలు ఆడుకున్నాయి. వ్యాపారాలతో పాటు ఇది ఒక వ్యాపకం వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే ఇవాళ రోజున ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ చూడండి, నిన్న అతనిది లెక్కరు డ్రగ్స్, మొన్న ఇప్పుడు నిన్న ఇంకొక అతనిది ఏదో దొరికారు కదా, టీడీపీ అతనిది డ్రగ్స్, ఇంకోటి ఏదో దొరికినాయి అతనిది డ్రగ్స్, నిన్న ఇంకొక అతనిది ఏదో దొరికినాయి కేసులు. ఇవి చర్చకి రానియరు ఇక్కడ, బేసిక్ గా కీలకమైనటువంటి నేతలది చర్చలకి రానియరు, అటు పక్కకే నడుపుకుంటూ వెళ్తారు. టీడీపీకి సంబంధించిన నేతలది డైరెక్ట్ గా పట్టుబడ్డా సరే